మాటల్లో మనము రెండో మాట ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రెండో మాట బహుశా ఈ వారం అంతా పట్టచ్చు. ఎన్ని రోజులు? ఈ వారం అంతా పట్టచ్చు. ఎందుకు అంటే నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోలేను. చాలా ఉంటుంది. సిలువలో పలికిన ఒక్కొక్క మాటే నెల రోజులు పడుతుంది, తెలుసా మీకు? ఎందుకంటే ఆ మాటల్లో అన్ని పరమార్థాలు, మర్మాలు ఉన్నాయి. ఈరోజు సిలువలో పలికిన రెండో మాట ఇంచుమించు మనం 3-4 రోజుల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. సిలువలో యేసుక్రీస్తు వేయబడినప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, ఇద్దరు ఉన్నారని, ఆ ఇద్దరు పేర్లు కూడా మీకు తెలియపరిచాను. ఇద్దరు దొంగల్లో మొదటి దొంగ మాట్లాడినటువంటి 3 మాటలు మీతో పంచుకున్నాను. మొదటి దొంగ ఏమన్నాడు? మొదటి దొంగ ఏమన్నాడు? నువ్వు క్రీస్తు అయితే మొదటి దొంగ నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నాడు. అయితే రెండో దొంగ ఏమన్నాడు? అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికు తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదు. ఈ విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకున్నాను. ప్రియులరా, అండి, మొదటి దొంగ యోధావాడని, రెండో దొంగ గలిలయవాడని. మొదటి దొంగ ఏమంటారు? ఏ వైపున ఉన్నాడు? మొదటి దొంగ ఎడమ వైపున ఉన్నాడు, రెండో దొంగ కుడి వైపున ఉన్నాడని. మొదటి దొంగ ఏమో అల్ప విశ్వాసి అయితే రెండో దొంగ విశ్వాసి అని. మొదటి వాడు దేవునికి దూరంగా ఉన్నాడు కానీ రెండో వాడు దేవునికి దగ్గరయ్యాడని. మొదటి వాడు దేవునితో కయ్యానికి దిగాడు, రెండో వాడైతే దేవునితో వియ్యానికి దిగాడని. మొదటి వాడేమో నిన్ను నువ్వు రక్షించుకోమంటే, రెండో వాడేమో అయ్యా యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను రక్షించవచ్చుగా అని అడగటమని. ఇవన్నీ కూడా మీతో పంచుకుంటా వస్తూ ఉన్నాను. అయితే సిలువలో పలికిన 7 మాటల్లో రెండో మాట చాలా విలువైన మాట. ఎందుకంటే ఒక వ్యక్తిని యేసుక్రీస్తు అద్భుతంగా ఆయన ప్రాణం పెట్టేటప్పుడే రక్షించాడు. మొదటి సువార్త, మొదటి శుభవార్త సిలువలోనే. మొదటి సువార్త, మంచి వార్త అందింది సిలువలోనే. ఏమండి, మొదటి పాంప్లెట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది, రిలీజ్ అయింది కూడా. సువార్త అని రోజు వీధుల్లో ప్రకటన చేస్తున్నారే, ఆ రోజు యేసు ప్రభు సువార్త ఎలా ప్రకటింపబడిందో, ఒక దొంగ యేసుక్రీస్తు గురించి చెప్పటం సువార్త. అద్భుతం కదా! ఇది మనకు న్యాయమే, ఇది మనకు సబబే, ఇది మనకు పడాల్సిందే, దీనికి మనకు ప్రతిఫలము అనుభవించాలి, మనము చేసిన దానికి ఈ శిక్ష పడాలి. కానీ ఆయన ఏ తప్పిదము, ఒక శుభవార్త ఇదే, ఆయన ఏ తప్పిదము చేయలేదు. పిలాతు అన్నాడు, మీరన్నట్టు ఈయనలో ఏ నేరము లేదు. పిలాతు భార్య అంది, ఆ నీతిమంతుడు జోలికి దయచేసి వెళ్ళొద్దని ఒక ఉత్తరము పంపించింది. యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని అప్పగించాడు, కానీ అప్పగించిన తర్వాత విలవిల్లాడిపోయాడు. నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించాను, ఆయన దోషి కానే కాదు అని అప్పగించిన వాడే సాక్ష్యం చెప్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు గురించి ఎన్నో మనం వినొచ్చు. అయితే ఈ సిలువలో మాట్లాడినటువంటి రెండో దొంగ గురించి కొన్ని విషయాలు. మొదటిగా 7 మాటలు మీతో పంచుకున్నాను. మొదటిగా ఏం చేశాడు? గద్దించాడు. మొదటి మాట ఏమన్నాడు? మొదటి మాట చెప్పండి, ఏమని మాట్లాడావు? నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు. 40 వచనం చదవద్దు. రెండోది, దేవునికి భయపడవా? మూడోది, మనకైతే ఇది న్యాయమే. నాలుగోది, మనము చేసిన వాటికి అంటున్నాడు. ఐదోది, తగిన ఫలం పొందుచున్నాం. ఆరోది, ఈయన ఏ తప్పిదమో చేయలేదు అన్న విషయాలు మీతో నేను పంచుకున్నాను. అయితే రెండో దొంగ ఏం చేశాడు అన్నది ఈరోజు మరలా మీతో మాట్లాడుతున్నాను. 7వ మాట, 42వ వచనం, 23వ అధ్యాయంలో ఒక శుభవార్త, 42వ వచనం. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అనెను. అందుకు ఆయనంటే యేసు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని
నిశ్చయముగా నీతో చెప్తున్నాను, ఒక అభయము, ఒక వాగ్దానము, ఒక మాట. నేనున్నా, ఒక అభయం. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకు మాట ఇస్తున్నా, నేను చేస్తాను. ఒక వాగ్దానము, ఒక ప్రామిసు. సిలువలో మొదటి దొంగ పోగొట్టుకున్నాడు, కానీ రెండో దొంగకు యేసుక్రీస్తు వారు ఒక అభయం ఇస్తున్నారు. నేనున్నా, భయపడాల్సిన పని లేదు. సిలువలో రెండో దొంగ మాట్లాడిన మాటలు మనం చాలా విషయాలు చూసాం. కానీ ఇక్కడ 42వ వచనంలో ఆయనను చూసి, 7వ మాట, ఆయనను చూసి. ఈరోజు మనం ఎవరిని చూస్తున్నాం? ఇక వినండి, ఈరోజు మనము ఎవరిని చూస్తున్నాం? మళ్ళా చదువు, 42వ వచనం మళ్ళా చదువు. అందుకు ఆయన వానితో ఉందువని. 42వ వచనమమ్మా, అది సరిపోయింది, అయిపోయింది, అక్కడ ఆగాలి. ఇది మనం ఈరోజు చెప్పుకునేది. దీంట్లో కొన్ని విషయాలు గబగబా ముగింపులేక నేను తీసుకొని వస్తాను. చాలా మీరు శ్రద్ధగా వింటున్నారు. ఇంకా పిల్లలు ఎవరు అమ్ములు కూర్చోవాలి, ఎవరు కదలకూడదు, ఇక ఎవరు కదలకూడదు. నేను చెప్పేది 10-15 నిమిషాలు. రాత్రి ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఇద్దరు పాస్టర్లు వచ్చారు, పిలిచింది నన్ను. మొత్తం సమయం నాకు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తెలిసిన వాళ్ళు. ఇక తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? అన్నా మీరే చెప్పండి అన్నారు. కాదులే, పాస్టర్లను బాధ పెట్టకూడదని. ఎందుకంటే ఒక సేవకుడిని మనము బాధ పెట్టకూడదు. నేను సేవకుడిగా నేను వెళ్తాను, అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆడేదన్నా పాటిస్తారేమో, ప్రార్థన ఇస్తారేమో, లేక ఒక 5 నిమిషాలు మాట్లాడే గ్రీటింగ్ మాదిరి ఏదైనా చెప్పమంటారేమో ఆశపడతారు. సేవకుల్లో ఉన్న లక్షణం అదే. కాబట్టి వారు అదే ఆశతో వచ్చింటారు. కాబట్టి వారితో మాట్లాడిన తర్వాత 10 నిమిషాలు ఒక టైం ఇచ్చాను. నేను పావు గంట చెప్పాను, పావు గంటలో మొత్తం చెప్పాను అండి. కృతజ్ఞత అంటే ఏమిటో చెప్పాను అండి. దావీదు కృతజ్ఞత కలిగి ఎలా ఉన్నాడో చెప్పాను. ఈ 15 నిమిషాలు విన్న తర్వాత చాలన్నా గంటలు గంటలు చెప్తారు. ఎందుకు? మీరు చెప్పిన 15 నిమిషాలను అద్భుతం. ఉదయాన్నే ఆ కుర్రవాడు, ఆ ఇంటి కుర్రవాడు, వాళ్ళ దూదేకులు వాళ్ళు, కుర్రవాడు ఫోన్ చేసి 9:30 10 గంటలకు ఫోన్ చేసి అన్నాడు, అన్న మీరు వాక్యం చెప్పిన తర్వాత అన్నిల మధ్యలో కదా మైకి పెట్టింది తిందే మీద, మీరు చెప్పిన తర్వాత ఊరంతా ఎవరండి చాలా బాగా చెప్తున్నారు, చాలా అర్థవంతంగా మాకు అర్థమైంది, ఆయన ఒక అరగంట చెప్పొచ్చు కదా అన్నారు అన్నిలు. అర్థమైందా మీకు? ఏమండి, అది కొన్ని చోట్ల టైం మనకు సరిపోదు. భోజనాలు ఉన్నాయి, బిర్యానీ ఉంది, ఏమండి, రాత్రి ఉపవాసం కదా, తినొచ్చు కదా. నేను మీరు ఎవరు చూస్తున్నారు ఆడన్నట్టు చెప్పండి. అసలు నాకు ఆకలి అయితే కదా తినేది. నాకు ఆకలి లేదు, అసలు ఆకలే లేదు. ఒక పూట మధ్యాహ్నం కూడా కడుపు నిండా ఎంత ఎత్తుని తింటానా, ఏం లేదు. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు దేవుళ్ళు కొనసాగుతూ ఉన్నప్పుడు మాకు ఆకలితో అల్లాడిపోతున్నాం అని చేయి చూపించండి. లేరు, ఉండదు. 2-3 రోజులు కొంచెం ఇబ్బంది పడతారు, తర్వాత దేవుడే మిమ్మల్ని బలపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి, ఎవరి వైపు చూస్తున్నాం? ఆయనను చూసి. ఆ రోజు సిలువలో రెండో దొంగ యేసును చూశాడు. ఏం చూశాడు? ఆయన ప్రవర్తన చూశాడు, ఆయన యొక్క ఆలోచనలు చూశాడు, ఆయన మాట తీరు చూశాడు. అక్కడ ఏం జరిగింది? కొన్ని వందల మంది కపాలం అనే స్థలములో, కల్లబడి కొండలో యేసును దూషిస్తున్న వారు, యేసును ద్వేషిస్తున్న వారు, యేసును ప్రేమిస్తున్న వారు, యేసును అవమానపరుస్తున్న వారు, యేసును అభిమానిస్తున్న వారు, యేసును కొడుతున్న వారు, తిడుతున్న వారు, నువ్వు దైవకుమారుడు అయితే దిగిరా అని మాట్లాడుతున్నటువంటి వారు అనేక మంది కనిపిస్తున్నప్పటికీ కూడా యేసు మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్న మాట సిలువలో రెండో దొంగను ప్రభావితం చేసింది. ఎవరైనా ఈయన నిజంగా మనిషి అయితే కాదు, ఈయన మానవుడైతే కాదు, ఈయన నిజంగా దైవ కుమారుడే, ఈయన అద్భుతాలు చేసే దేవుడే, ఈయన దేవుడే. ఆ రోజు సిలువలో రెండో దొంగ నమ్మింది అదే, చూసింది అదే. ఆయనను చూసి ఎలీషా గుడారంలో చిన్న గుడిసెలో ప్రార్థన చేస్తూ ఉంటే సిరియన్లు వచ్చి చుట్టుముట్టారు. ఎందుకంటే ఎలీషా సమాచారం అందిస్తున్నాడు. మనం శత్రువులు దాడి చేయడానికి ఎటు వెళ్ళినా కూడా అక్కడ ఎవడో సమాచారం చెప్తున్నా అంటే ఒక పాస్టర్ కాదని చెప్తే ముందు ఆ పాస్టర్ని వేసేయండి అని సిరియా దేశం నుంచి వచ్చింది, సైన్యం వచ్చింది, శత్రువులు వచ్చారు. కొండ మీద ఉన్నాడు, చిన్న గుడిసెలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరు? ఎలీషా గారు. బాగా నిద్రపోయే టైం అండి, 4 గంటల నిద్రపోయే టైం, తెల్లవారుజామున 4వ జాము. అరే చుట్టుముట్టాడు. ఈడెందుకు లేచాడు పనివాడు? ఎవరు? ఎలీషా పనివాళ్ళు లేచాడు. పనివాళ్ళు లేచి పాపం డైలెట్గా లేచి ఉంటాడు బహుశా.
లేచి అటు బయటికి వెళ్ళగానే ఇంకేముంది, ఇది గుండె పగిలిపోయే పరిస్థితి. రథాలు, గుర్రాలు, కత్తులు పట్టుకొని ఉన్నారు, బడిసెలు పట్టుకొని ఉన్నారు, సైన్యము కొండకు చుట్టేసింది. ఇంకేం పోసుకుంటాడు? ఇంక చెప్పండి, వాడు ఇంకేం పోసుకుంటాడు చెప్పండి? పరిగెత్తుకుంటా, అయ్యా అయ్యా అయ్యా, ఏమైంది ఏమైందంటావేంటయ్యా? బయట ఈరోజు మన పని అయిపోయింది అయ్య గారు, మనల్ని చంపేస్తారు, చచ్చిపోతాము. సామాన్యమైన వ్యక్తులు కాదు వాళ్ళు, సీరియస్ శత్రువులు వచ్చారు. కొద్ది మంది రాలా, శత్రు సమూహం వచ్చింది, చుట్టుముట్టారు, ఎటు దారిలే తప్పించుకోవడానికి. ఎలీషా వాడి తల మెచ్చి, వీటయ్యా వీడి కళ్ళు తెరిచినట్లు, ఈడు చూచినట్లు, ఈడి కళ్ళు తెరవబడినట్లు, ఈడి కళ్ళు తెరువు నాయనా అని ప్రార్థన చేస్తే అద్భుతం, వాడి కళ్ళు తెరవబడిన. అప్పుడు చూశాడు. చదవన్న మాటలు, రాజుల గ్రంథం 2 రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. వీడు చూచున్నట్లు దయచేసి వీని కనులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా, ఈరోజు ఏం చూస్తున్నాం మనం? ఎవరిని చూస్తున్నాం మనం? చుట్టూ ఉన్న సమస్యల వలయమును చూస్తున్నాం, కానీ ఆ సమస్యకు పరిష్కారం కూడా పక్కనే ఉందని చూడలేకపోతున్నాం. మన చుట్టూ వేధిస్తూ బాధిస్తున్న మనుషులను చూస్తున్నాం, కానీ అదృశ్యంగా మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్న దేవదూతలను మనం చూడలేకపోతున్నాం. ఏమండి, ఆ రోజు వీడు కూడా ఆడ ఉన్న లోక సంబంధమైన మనుషులను చూసి భయపడిపోయాడు. ఎలీషా అంటాడు, వీడి కళ్ళు తెరువు, వీడు చూడాలి. ఏం చూడాలి? అసలైన సిసలైన సైన్యం ఎలా ఉందో చూడాలీడు అని ప్రార్థన చేస్తే ఇంకేముందండి, వాడి కళ్ళు తెరవబడ్డాయి. వాడు కళ్ళు తెరవ చేశాడు. వాడు చూస్తే వీళ్ళు మామూలు సైన్యమే, వీరికి మించిన సైన్యము, అగ్ని రథములు. ఏ రథాలు? అగ్ని గుర్రాలు, కాలిపోతున్న గుర్రాలు, మంటలు రేగిపోతా ఉన్నాయి. వారి చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు, వీళ్ళకంటే పొడుగాటి కత్తులు, వీళ్ళకంటే గొప్పగా బలంగా ఉన్నారు. చూడండి, మనోనేత్రాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి, దేవుని కార్యాలను చూడండి. ఆయన మహిమను చూడాలంటే వల్ల కాదు, ఈ కన్నులు సరిపో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరు దేవుణ్ణి చూసేది? హృదయ శుద్ధి కలిగిన వారు. 21 రోజులు హృదయం శుద్ధీకరణ కావాలి. దేవుణ్ణి చూసే కనులు నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఈ కీర్తనలో ఒక మాట చదవండి, 34వ కీర్తన 5వ వచనం, 34వ కీర్తన 8వ వచనం. 34:5. వారు ఆయన తట్టు చూడగా, చూసావా ఏమొచ్చింది? చూసి, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సిలువలో రెండో దొంగ ఆయనను చూసి ఏం చూశాడు? ఆయన ప్రవర్తన చూశాడు, ఆయన మాట తీరు చూశాడు, ఆయన ఆలోచన చూశాడు, ఆయన యొక్క చిత్రవద అయిపోతున్న శరీరాన్ని చూశాడు. ఇంత జరుగుతున్న యేసు ఎలా ప్రార్థన చేశాడు? ఆయన వైపు చూశాడు, అలా జాలిగా చూశాడు. నిజంగా ఈయన వెంటనాడు మాట్లాడినట్లేదు, ఆయనను చూసి. అక్కడ ఆగాలి మనం, ఆయన్ని చూసి. బైబిల్లో కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు శలా అని ఉంటుంది. శలా అంటే అర్థం ఏంటి? కీర్తనలో మీరు చదువుతున్నప్పుడు కొన్ని అధ్యాయాల దగ్గర, కొన్ని వచనాల దగ్గర శలా అంటది. అంటే అర్థం ఏంటి? శలా అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా, ఆగండి, అక్కడ ఆగి కాస్త అర్థం చేసుకోండి అని. అది దాని అర్థం. ఏమండి, ఆ రోజు వెంటనే యేసు అని పోలా, ఆయనను చూసి ఆగాడు. ఇంత చిత్రవద అనుభవిస్తున్నా, శత్రువులు ఈ విధంగా హింసిస్తున్నా, బాధిస్తున్నా, వేధిస్తున్నా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడంటే ఈయన సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. చూడు, ఆయన తట్టు చూడగా ఏం కలిగింది? వెలుగు కలిగెను. ఆయన తట్టు చూడు, యేసయ్య తట్టు చూడు. ప్రియమైనది 8వ వచనం చదువు. యెహోవా ఉత్తముడని ఏం చూడాలి? మీరు కూర వండుతున్నారా? మీరు ఏమండి కర్రీ చూస్తున్నారా? రేపు ఆదివారం తెచ్చుకుంటారు కదా, మసలా ఆదివారం కదా తెచ్చుకుంటారు కదా. ముందు తాగుతారా నాకరా? చెప్పండి. ఎందుకు ఉప్పు కారము అన్నీ సరిపోయినాయా లేదని అలాగని తీసుకెళ్ళి మీ ఆయనకి వేస్తారా? వేయటానికి వీల్లేదు. అలా వేసారంటే
ఉన్నట్టు ఆడమాకు. ఏం చేయాలి ముందు? అంత కరెక్టా కాదా అంటే రుచి చూసిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉంది? ఆహా, బాగుంది. ఏదైనా కొరవైతే, ఉప్పు తక్కువైతే మళ్ళా కొంచెం, కారం తక్కువైతే మళ్ళా కొంచెం కారం, ఇలా వేసిన తర్వాత ఆ తర్వాత తెచ్చుకెళ్ళి అక్కడ పెట్టి అప్పుడు రుచి చూస్తే ఆహా ఈ కూర బాగుంది. ఇప్పుడు దేవుణ్ణి ఏం చూడాలి? ఆ రోజు సిలువలో రెండో దొంగ ఏం చూశాడు? ఆయన రుచి చూశాడు. యెహోవా ఉత్తముడని చదువయ్యా. ఆ రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. రుచి చూచి చూడండి ముందు. ఆయన ఎలాంటి వాడో చూడండి. ఆయన ఎంత పద్ధతి కలిగిన దేవుడో చూడండి. ఆయన ఎంత మర్యాద కలిగిన దేవుడో చూడండి. ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడో చూడండి. ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో చూడండి. రుచి చూడండి ముందు. రుచి చూసిన తర్వాత ఆయన వదిలిపెట్టే సమస్య లేదు. 1992లో యేసు రుచి చూశాను నేను అంతే. 92 దెయ్యముల చేత బాధపడుతూ నేను ప్రకాశం పాస్టర్ గారు తండవరంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు వెంటనే నాలో ఉన్న 3 దెయ్యాలు నేను చూస్తూ ఉండగానే నన్ను వదిలిపెట్టి అవి వెళ్ళిపోవడం చూసినప్పుడు కాళ్ళు అంతంత చేతులుగా ఉన్నప్పుడు చచ్చిపోతాడు అనుకున్న ఆ ప్రజలే బతికాను. 15 రోజులు మందిరంలో పడుకున్నాను. 15 రోజుల తర్వాత ఏ కండలైతే కరిగిపోయినాయో, ఏ చేతులైతే సన్నమైనయో, ఏ కాళ్ళైతే సన్నమైనయో మరలా చిన్నగా కండలు పెట్టాయి. మరలా కుర్రవాడి మాదిరిగా నేను లైన్లోకి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1992లో జరిగింది ఇది. 1992లో యేసుక్రీస్తును తెలుసుకున్నాను. ఈ బైబిల్ను చదవటం మొదలుపెట్టాను. పాత నిబంధన మొదటి అధ్యాయం చదవగానే నేను అసలు సృష్టికర్త ఈయనైతే ఇంకా దేవుళ్ళు మనకెందుకు, వాళ్ళతో వీళ్ళతో పనేంది, అసలైన వాడు ఈయనే అనేది కాదు. కొత్త నిబంధన ఎప్పుడైతే చదివానో మత్తయి సువార్తలు ఆయన అద్భుతాలు, ఆయన మహిమ కార్యాలు చూసినప్పుడు ఈయనకు మించి అద్భుతాలు చేసే దేవుడు మరొకడు లేడు అని తెలుసుకున్నాను. 27వ అధ్యాయం 28వ అధ్యాయం నేను చూసినప్పుడు మత్తయి సువార్త కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చూసినప్పుడు నా ఒళ్ళు పులకించిపోయింది. నా శరీరము దగ్గర పొడిచింది. ఆహా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఇంకా లేడే. నా కోసం ప్రాణమే పెట్టాడు. ఆ రోజు రుచి చూసిన యేసును ఈ రోజుకు నేను ఆయన్ని వదిలిపెట్టనే. ఎన్ని కష్టాలు వచ్చినా యేసును వదిలిపెట్ట. రుచి చూడండి. టేస్ట్ చూస్తే కదా తెలిసేది. ఆయన మాకు తెలిసింది అంటారు కొంతమంది. ఏం తెలిసింది? ఆ రోజు సిలువలో దొంగ కింద నుంచి పైదాకా ఆయన నిఘాగా చూశాడు. తలపై ముళ్ళ కిరీటం చూశాడు. ముఖంపై పిడిగుద్దులు ఎలా గుద్దారో తెలుసా? పచ్చడి ముఖం తెలుసా? ఈపు నాగేడు సాళ్ళ వల్ల అంటే చీలిపోయింది అనమాట. చీలిపోయింది ఈపు. కొరడాలతో 39 కొరడా దెబ్బలు కొడితే ఈపు చీలిపోయింది నాగేడు సాళ్ళ వల్ల. ఒక కొయ్య బరువు ఎంతో తెలుసా మీకు? అడ్డ కొయ్య బరువు 45 కాంచి 50 కేజీలు బరువు ఉంటుంది. ఒక కొయ్యే. ఏది అడ్డ కొయ్య. నిలువ కొయ్య ఎంత ఉండదు. ఒకసారి కొట్టండి, గూకుళ్ళు కొడితే మీకు వస్తుంది ఎంత బరువు అని. అప్పటికి యేసు ఆ రాత్రంతా నిద్ర ఆహారం లేక అలమటించిపోయిన యేసును ఉదయం 6 గంటలకు ఆయన సిలువను మోయిస్తే 3 సార్లు ఎందుకు ఆయన కూలిపోయాడు కుప్పలా అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే సిలువను ఇక్కడ పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆయన చీలిపోయింది శరీరం. అడుగులు తడబడుతున్నాయి అంటే అడుగులు తడబడుతున్న గొల్లుగోత వరకు యేసు నడిచాడు అంటే కేవలం నీ ముఖం చూసి ఆయన అడుగులు ముందు చేశాడే కానీ ఆయన దగ్గర ఓపికైతే లేనే. కేవలం నిన్ను చూస్తూ నేను ఈరోజు నా బిడ్డను చేరుతున్నాను, ఈ శిలువ యాగం ద్వారా నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, నరక వేత నుంచి తప్పిస్తున్నాను అనే ఆనందములో ఆయన అడుగులేశాడే కానీ ఆయన దగ్గర కొంచెం కూడా ఓపిక లేదండి. ఆఖరికి యేసు చనిపోయిన తర్వాత ఒకడొచ్చి పక్కలో పొడిస్తే కారింది ఏమిటో తెలుసా? నీళ్లు, కొంచెం రక్తం. లేదు ఆయన దగ్గర. ఇదంతా సిలువలో రెండో దొంగ చూశాడు. చెలించిపోయాడండి, కదిలిపోయాడండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ శరీర సంబంధమైనటువంటి పరిస్థితి కాదు, చచ్చిపోయిన తర్వాత నా జీవితం ఏమిటని ఆలోచించడం మొదలుపెట్టాడు. అందుకే యేసు
అని స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు సిలువలో దొంగ చూశాడు. ఎవరిని చూశాడు? యేసును చూశాడు. ఈరోజు చాలా మంది ఏం చూస్తున్నారు చెప్పమంటావా? చెప్పండి, ఏం చూస్తున్నారు? హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం మళ్ళా చదువు. అది నీ పోగొట్టకూడదు. నీ సౌందర్యమును చూసుకొని ఈరోజు ఏం చూసుకుంటున్నారు? ఎవరిని చూస్తున్నారు? ఆ రోజు సిలువలో రెండో దొంగ యేసును అలా చూశాడు. ఆయన రక్తశక్తమైనటువంటి శరీరమును చూశాడు. ఆయన ముఖమును చూశాడు. బైబిల్లో రాయబడింది 53వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. చూసి అనే మాట చదువుదాం మళ్ళా. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. 2వ వచనం 53:2. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అది చూసి అనలేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లు. ఇప్పుడు చెప్పండి, యేసు ఎలా ఉన్నాడు గుర్తుపట్టొచ్చా? నిన్న ఫోటోలు పెట్టారు వాట్సాప్లో. బస్సులో మార్కాపురంలో కాలిపోయినటువంటి వాళ్ళు ఇంచుమించు 15 మంది, 13 మంది. ఒక్కరిని కూడా గుర్తుపట్టలేదు. డిఎన్ టెస్ట్ చేసి అప్పుడు ఎవరు కూతురా, ఎవరు భర్త, ఎవరు భార్య అని గుర్తుపట్టాలి తప్ప బొగ్గు అయిపోయారు. అక్కడ పడుకోబెట్టారు. బొగ్గు అయ్యారండి. బస్సులో బూడిదైపోయారు కాలు. యేసుక్రీస్తు ఆ రోజు సిలువలో ఉన్నప్పుడు గుర్తుపట్టడానికి వీల్లేదు. ఒక సుందరుడు, అందమైన వాడు, బహు సౌందర్యం కలిగిన వాడు. 10,000 మందిలో నా ప్రియుని నేను గుర్తుపట్టగలను అని యేసుక్రీస్తు గురించి సొలొమతి ఆ రోజు సొలొమోను గారు పరమగీతంలో రాసింది. ప్రియుడు అంటే యేసు ప్రభు, ప్రియురాలంటే సంఘము. అయితే అలాంటి స్వరూపం కలిగిన వాడు, సొగసు కలిగిన వాడు, అందమైన వాడు, సుందరం కలిగిన వాడు, రూపవంతుడు ఇప్పుడు రూపురేఖలు కనిపించటము లేదు. అపేక్షించినట్లు ఆయన్ను చూసి గుర్తుపట్టే పరిస్థితిలో లేదో. సిలువలో దొంగ ఇదంతా చూశాడు. అయితే మనం ఎవరిని చూస్తున్నామంటే మన సౌందర్యాన్ని చూసుకొని. హెజ్కేలు గ్రంథం 28. ఈరోజు ఏం చూసి ఈరోజు గర్విస్తున్నారంటే, అబ్బా నాకంటే అందగత్తెలు లేదు, ఎంత అందంగా ఉన్నారా, అబ్బా అబ్బా అబ్బా, నిజంగానే ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని అందగత్తెని, నేను ఒక్కడిని అనుకోవటం తప్పు లేదు. కానీ దాన్ని ఇచ్చిన వాడు ఒక ఆయన ఉన్నాడుగా. ఏమండి, నీ అందాన్ని ఇచ్చిన వాడు, నీకు మెరుగు పెట్టిన వాడు, మంచి జుట్టు ఇచ్చిన వాడు, మంచి పళ్ళు ఇచ్చిన వాడు, ఏమండి మంచి ఎర్రగా బుర్రగా ఉన్నావు, హైట్గా ఉన్నావు, అందంగా ఉన్నావు, బలంగా ఉన్నావు, ఇదంతా ఇచ్చిన వాడు యేసయ్యా నీకు వందనాలు ప్రభువా అని చెప్పొచ్చుగా. అది చెప్పరు. నీ సౌందర్యమును చూసుకొని. ఈరోజు ఏం చూసుకొని మనిషి గర్విస్తున్నాడు? సౌందర్యం, అందాన్ని చూసుకొని. ఉన్నారా అమ్మాయిలు? అలా ఉండకండి. ఒకవేళ అద్దం ముందు నిలబడ్డప్పుడు నిన్ను నువ్వు మెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి, నిన్ను నువ్వు చూసుకొని అబ్బా ఎంత, అబ్బా అసలు నిజంగా అని అనుకున్నప్పుడు ఒక్కసారి యేసయ్య కూడా గుర్తు రావాలి. ప్రభువా నీకు స్తోత్రం ఆయన, ఇంత అందంగా సృష్టించావా నన్ను. ఏంటి ఎలా అంటారు? అనండి, ఇంత అందంగా సృష్టించావా అనండి. ఆయనకు మహిమ కలుగును గాక. ఏమండి, ఈరోజు బలాన్ని చూసి, కులాన్ని చూసి, బంధుత్వాన్ని చూసి, ఏమండి నాకేం పర్వాలేదని వాళ్ళని ఎల్లని చూసుకొని గర్విస్తున్నారు. ఆ రోజు సిలువలో రెండో దొంగ యేసును చూసి, ఆ రోజు యోనా వెళ్ళి సొరచెట్టు కింద కూర్చొని జ్ఞాపకోసారి లేచి చూస్తాడు. ఏంది ఏంది ఏం చూస్తాడు? నినివే పట్టణానండి. చదవండి యోనా గ్రంథం, ముగిస్తున్నాం, టైం అయిపోయింది. 4:5 4:5 పోయి చేసి వేసుకొని చాలే చూసేదను. ఏం చూడాలి? ఏం చూడాలండి? ఒక సేవకుడు ఏం చూడాలి? మీరే చెప్పండి. ఈరోజు లేరా కొందరు అన్ని అన్న. అందుకే కొంతమంది ఏం చూశారంటే సౌందర్యాన్ని చూసి
భంగపడుతున్నారు, బలపడుతున్నారు, గర్వపడుతున్నారు. బలాన్ని చూసి, పదవిని చూసి, అధికారాన్ని చూసి, ఏమంటే అంతస్తును చూసుకొని, ఆస్తిని చూసుకొని, ఐశ్వర్యమును చూసుకొని. అయితే యోనా ఇక్కడ ఏం చూసి గర్విస్తున్నాడు? ఏం చూసి బాధపడుతున్నాడు? నాశనం కాలేదే. నాశనంగా ఏ నాశనం? లేరా ఇలాంటి వాళ్ళు? ఎప్పుడు వాళ్ళ ఇల్లు నాశనం అవుతా, ఎప్పుడు వాళ్ళ కొంప కూలిపోద్దా, ఎప్పుడు వాళ్ళ పిల్లలు పాడైపోతారా, ఎప్పుడు వాళ్ళ ఇంటి మీద గొడవకు వస్తారా అని ఒత్తులు వేసుకొని చూసే వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని బైబిల్ యోనాను బట్టి అర్థమవుతుంది. యోనా ఆ రోజు ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరిగిద్ది? ప్రార్థన చేసి ప్రభు ఈ పట్టణాన్ని కాపాడు అని చెప్పవలసిన వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడు. ఎదురుగా ఉన్న ఇల్లు బాగుండాలని, నీ పక్కన ఉన్న ఇల్లు బాగుండాలని, నీ పొరుగు వాళ్ళు బాగుండాలని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్ మనకు నేర్పించిన పాఠం ఏమైపోయింది ఈ రోజున? వాడు పాడైపోవాలి, ఈడు పాడైపోవాలి, వాళ్ళ ఇల్లు పాడైపోవాలి, అమ్మాయి పాడైపోవాలి, అది ఎప్పుడు నాశనం అయిపోతే చూడాలి అని అనుకుంటున్న వారు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు? ఆ రోజు యోనా అలా చేయటం తప్పు అయితే తప్పు. అందుకే ఒక పాఠాన్ని నేర్పించాడు. త్వరచెట్టుని ఎండబెట్టి, దీనికే నువ్వు ఏడుస్తున్నావే, మొక్క వేయలేదు, నీళ్లు పోయలేదు, పెంచలేదు. 1,20,000 మంది పట్టణములు నేను ఎంతగా వారిని ప్రేమించాను, వారిని నాశనం అయితే ఎలా? ఆ రోజు ఒక పాఠాన్ని నేర్పించాడు. అందుకే యేసుప్రభువు అంటాడు, నాగేటి మీద చేయబెట్టి వెనుదిరుగు చూచేవాడు నాకు పాత్రుడు, నా రాజ్యానికి వారసుడు కానేరు. ఆ రోజు వెనక వైపు చూసినటువంటి లోతు బారి ఏమైందండి? ఉప్పు స్తంభము అయిపోయింది. కానీ ఆఖరిగా 123 కీర్తన 2వ వచనం, 123 కీర్తన 2వ వచనం. దాసి కనులు చేతి తట్టును చూచునట్లు యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూడాలి. 21 రోజు ప్రార్థనకి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఎవరి వైపు చూడటానికి? యేసు వైపు చూడు. యేసు వైపు చూడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూసి పందెములో పరిగెత్తు, గెలుపు నీదే అవుతుంది. ఆ రోజు యేసును నిదానంగా చూశాడు. టెన్షన్ పడలా, కలవర పడలా. ఆయన ఒకసారి ఎగాదిగా చూశాడు. నిజంగా ఈయన మనల్ని తప్పకుండా కాపాడుతాడు అని నమ్మాడు. తప్పకుండా నన్ను దీవిస్తాడు అని నమ్మాడు. తప్పకుండా ఈ సిలువలో యేసు నన్ను రక్షిస్తాడు అని నమ్మాడు. ఆయనను చూసి యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను అద్భుతం. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని యేసు వెంటనే ఒక మాట ఇచ్చేశాడు. మాటిచ్చినట్టుగానే దొంగకు పరలోకంలో స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి అందుకే యేసు వైపు చూసి, నా వైపు చూసి రక్షణ పొందండి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆ రోజు రక్షింపబడ్డాడు ఒక దొంగ అంటే యేసును చూశాడు. మనం కూడా ఆయన వైపు చూద్దాం, కళ్ళొచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఈ రాత్రి మీరు మాట్లాడిన ఈ మాటల్లో జీవముందని, ఈ మాటలు మా జీవితాలను మారుస్తాయని, ఈ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయని, ఈ మాటలు మమ్మల్ని రక్షిస్తాయని, ఈ మాటలు మాకు నెమ్మదిని చేకూరుస్తాయని మాకు తెలుసు నాయన. అద్భుతంగా మాట్లాడావు. ఆ రోజు సిలువలో దొంగ నీ వైపు ఎందుకు అంతగా చూశాడు అంటే, నువ్వు నిజమైన దేవుడు అని, నువ్వు రక్షించేవాడివని, నువ్వు పాపం నుంచి విడిపిస్తావని, ఆఖరి క్షణములో తప్పకుండా పరదేశికి నడిపిస్తావని నమ్మాడు నాయన. అతని నమ్మకాన్ని ఉమ్ము కాకుండా అద్భుతంగా అయ్యా పరదేశులు అతన్ని చేర్చుకున్నావు. నీకు వందనాలు. ఈ రాత్రి ఇంకా నాయన మనసుల వైపు చూస్తూ, అన్నదమ్ముల వైపు చూస్తూ, ఉద్యోగం వైపు చూస్తూ, ఆదాయం వైపు చూస్తూ, నాయన ఆరోగ్యం ఉందని, నాయన బలగం ఉందని, అయ్యా నాయన అందం ఉందని మమ్మల్ని మేము గర్వించుకున్నట్లయితే దానివల్ల లాభం లేదు. యేసు నీ వైపు చూసి, ఇదిగో నాయన యజమాని తట్టు పనిరాలు, పని చేసేటువంటి దాసురాలు కనులు ఎత్తినట్లుగా అయ్యా ఈ రాత్రి మేము నీ వైపు కనులు ఎత్తుతున్నాము. ఎప్పటి వరకు అంటే నువ్వు దీవించే వరకు తండ్రి.
నువ్వు దీవించే వరకు మా కళ్ళు నీ వైపే ఉన్నాయి. యెహోవా ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ నువ్వు దీవించు, నీ వైపే చూస్తున్నారు. యేసు దీవించమని, రక్షించమని ఈ మాటలు మా జీవితాలకు, మా హృదయాలకు, మా సంఘానికి, మా బిడ్డలకు, అయ్యా మా ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.